చెర. అందులో అష్షూరీయుల చెరలో ఈరోజు అష్షూరీయులు ఏ ఏ రాజ్యాలను జయించారు అనే దాన్ని మనం నేర్చుకుందాం అండి. మరి అక్కడ ఏం రాస్తారంటే అష్షూరీయుల చెర అని రాస్తారా? అందులో రాసుకున్నాం ఎరోబాము 2 రోమనంకి 2 రాస్తుంది. ఎరోబాము 2 హత్యకు గురై ఎరోబాము 2 హత్యకు గురై యెరోబాము హత్యకు గురైన తరువాత ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు అష్షూరీయుల చెరలోనికి వెళ్ళింది. అష్షూరీయుల చెర క్రిందకు వెళ్ళింది. అందులో రాస్తుంది. నెక్స్ట్ మొసొపొతేమియా ప్రాంతములో 2 గొప్ప రాజ్యాలలో ఒకటైన అష్షూరు రాజ్యం బ్రాకెట్ లో చిన్న మాట రాసుకోండి. రెండవది బబులోను రాజ్యం, బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. బ్రాకెట్ లో రెండవది బబులోను రాజ్యం, బ్రాకెట్ క్లోజ్ చేసుకుని రెండు ముఖ్య పట్టణాలైన అష్షూరు నినివేలను కలిగి ఉండెను. కొనసాగింపులో BC 800 నుండి 745 కాలములో అష్షూరు రాజ్యం బలహీన రాజులతో ఉన్నాను. తర్వాత బలమైన రాజులు వచ్చి అష్షూరును గొప్ప రాజ్యంగా చేసిరి. తర్వాత అష్షూరు రాజులని హెడ్డింగ్ రాసుకోండి. మరలా అక్కడే అష్షూరు రాజులు అందులో రాసుకుందామండి. రాజు పేరు చెప్తాను, బ్రాకెట్ లో వాళ్ళ పాలించిన సంవత్సరాలు కూడా రాసుకుంది. టుకుల్ది 2, టుడేలో 2, కుల్ది కులదీపులో కుల్ది, టుకుల్ది, నిసర్ట రాకి టావత్, నిసర్ట బ్రాకెట్ లో BC
889 నుంచి 884. మళ్ళీ చెప్పనమ్మా. తుకుల్ది నిసార్టా BC 889 884. నెక్స్ట్ అషూరు నజర్పాల్, రెండవ రాజు. అషూరు నజర్పాల్, నా జా పల్, రాకే పావత్. BC 884 నుంచి 859 వరకు రాస్తారమ్మా. BC 884 నుంచి 884 నుండి 859 వరకు. మూడైన షల్మనేజర్ 3, షల్మనేజర్ 3 BC 859 నుంచి 824. 859 నుంచి 824. నాలుగైన షాంషి 5. షాంషి ఆదాద్ 5. షాంషి ఆదాద్ రోమనంకి 5. BC 824 నుండి 812. నెక్స్ట్ ఆదాద్ నివారి, ఆదాద్ నివారి. ఆదాద్ నివారి 3. 812 నుంచి 788 వరకు. తర్వాత తిగ్లత్ పిల్లేసర్, పీకి పావత్, తిగ్లత్ పిల్లేసర్. రాశారమ్మా. తిగ్లత్ పిల్లేసర్ 3. BC 745 నుంచి 727. BC 745 నుంచి 727. షల్మనేజర్ 5. BC 727 723. 727 నుంచి 723. తర్వాత సర్గోను 2. రాశారమ్మా. సర్గోను 2. BC 722 నుంచి 705 వరకు. ఎంత రాశారమ్మా? BC 722 నుండి 705 సార్. అక్కడ రిఫరెన్స్ కూడా రాసుకోండి. ఏ రాజులు బైబిల్లో ప్రస్తావించబడ్డారో అక్కడ రాసుకోండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. ఈయన ప్రస్తావన బైబిల్లో చూడొచ్చు. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. తర్వాత సన్హెరీబు 5.
705 నుంచి 681. నెక్స్ట్ ఎసార్ షర్దీన్. షర్దీన్. ఎజ్రా 4:7. సార్ ఇయర్ చెప్పలేదు సార్. ఆ ఇయర్ రాసుకోండమ్మా. ఇయర్ వచ్చి BC 681 నుంచి 669 వరకు. ఎజ్రా గ్రంథం 4:2. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. రాజుల 2వ గ్రంథం 19:37. నెక్స్ట్ అషూర్ బనిపాల్. అషూర్ బనిపాల్. అషూరు బానిపాల్. బానిపాల్ బ్రాకెట్ లేదా అస్నప్పర్. ఇతనికి మరో పేరు అస్నప్పర్. BC 669 నుంచి 626. ఎజ్రా 4:10. నెక్స్ట్ అమ్మ అషూర్ ఏటిల్ ఇరానీ. అషూరు ఏటిల్ ఇరానీ. BC 6:26 నుంచి 6:21. తర్వాత షీద్ షార్. ఇస్గామ్. 6:21 నుంచి 6:12. అషూరు పతనం 6:12. అషూరు పతనం. ఆ క్రింద పేర రాసుకుంది. ఇశ్రాయేలీయులు BC 727లో అషూరు చెరకు వెళ్ళారు. ఇశ్రాయేలీయులు BC 727లో అషూరు చెరకు వెళ్ళారు. వారు హాలాలు గోజాను ప్రాంతాలలో ఉండిరి. తర్వాత పైన మీరు ఇది రాశారు కదమ్మా మొన్నటి క్లాసులో లాస్ట్ పాయింట్ లో యోధా పతనం అది రాశారా పైన? మొన్న క్లాస్ చివరిలో ఏం రాశారమ్మా? BC 587లో బబులోనీయుల చేతిలో యూదా రాజ్యం అంతమొందిందని రాశారు. అబ్బా, ఇప్పుడు అది రాస్తాం కదా బ్రదరు. ఇప్పుడు ఏం చేస్తారంటే యోధా పతనం అని రాసుకోండి. యోధా పతనం.
ఏ సంవత్సరంలో రాశారు బ్రదరు? షాలేం రాజు బ్రదరు ఏ సంవత్సరంలో వాళ్ళు పతనమయ్యారని రాశారు? సార్ బీసీ 587. ఆ మాట రాసుకోండి బ్రాకెట్. BC 508. అందులో రాసుకోండి దక్షిణ రాజ్యమైన యోధా రాజ్యం బబులోను చెరకు వెళ్ళింది. బబులోనులో 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. చెర ప్రవక్త అయిన దానియేలు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులు యూదులు అన్య రాజ్యాలతో పాలించబడతారని ప్రవచించాను. దానియేలు గ్రంథం 2:32. దానియేలు గ్రంథం 2:32. ఒక్కరు చదువుతారండి ఆ మాట. అందరూ కూడా చదవండి. ఒక్కరు చదువుతారు, మిగతా వారు బైబిల్ ఓపెన్ చేయండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వాక్యం. అందరూ కూడా బ్రదర్ గా చదువుతూ ఉండగా అందరూ కూడా అది అబ్జర్వ్ చేయండి, చాలా ప్రాముఖ్యమైనది. చదవండి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనది, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. ఆమేన్. నెక్స్ట్ ఇంకా చదవండి. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. ఆమేన్. సరే, ఇప్పుడు అందరూ దాన్ని అబ్జర్వ్ చేశారు గనుక ఇప్పుడు ఆ ఇశ్రాయేలీలు లేక యూదులు ఎవరి పాలన కింద ఉంటారండి? అన్య రాజుల పాలన క్రిందకి వెళతారండి. అందులో ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు రాసుకోండి బ్రదరు. ఎలా రాస్తారంటే ఫస్ట్ 4 పాయింట్లుగా వస్తాయి, 4 లైన్లుగా రాయాలి. అది ఎలాగంటే ఈ ప్రతిమ అనేది 4 భాగాలుగా కనపడుతుంది. ప్రతిమ అనగా ఒక పెద్ద ప్రతిమ బొమ్మ 4 భాగాలుగా అక్కడ చెప్పబడింది. 4 శరీర భాగాలు అన్నాడు. 4 మెటాలిక్ వాడాడు. మెటాలిక్ అంటే అర్థం ఏంటండి? బంగారం అండి, ఇనుము, వెండి, ఇత్తడి, ఇనుము అవి వాడాడు. ఇప్పుడు నేను చెప్పేది మీరు రాసుకోండి.
1 2 3 4 5 6 7 7 ఒకే లైన్ లో 7 ఆ 7 పాయింట్లుగా వస్తుంది అనమాట. దాన్ని ఎలా రాస్తారంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ అని వేసుకోండి, SN సీరియల్ నెంబర్, లేక వరుస క్రమం అని డాట్ రెండవది బాడీ పార్ట్స్, శరీర భాగాలు రాశారా? మూడవది జంతువు పోలిక. నాలుగవది మెటల్ లోహం. ఐదవది రాజ్యం. ఆరవది పాలనా తీరు. ఇప్పుడు ఏడదా అది బ్రదర్? అవును సార్, ఏడోది చెప్పాలి. ఏడవది ఆ గ్రీకు పదం. ఎనిమిదవది ఇంగ్లీష్ పదం. ఓకే అమ్మా. ఇప్పుడు సీరియల్ నంబర్ దగ్గర 1 అని రాసుకోండి. రాస్తారా బ్రదరు? సీరియల్ 1 శిరస్సు. 2:32 తర్వాత జంతువు దగ్గర సింహం అని రాసుకోండి, సింహం లయన్. 7వ దానియేలు గ్రంథం 7:4. దేంతో పోల్చబడింది అండి ఇది? బంగారం. మెటాలిక్ వచ్చి బంగారం. రాజ్యం వచ్చి బబులోను. ఏకరాజ్యం అని రాసుకోండి, పాలనా తీరు ఏకరాజ్యం, లేక నియంత పాలన. దాన్ని గ్రీక్ భాషలో మోనార్కీ అంటారు. ఇంగ్లీష్ లో యూనిటీ. ఇప్పుడు ఒకసారి చదవమ్మా. శరీర భాగం శిరస్సు సార్. ఆ, దానియేలు 2వ అధ్యాయం 30వ వచనం. ఆ. జంతువు సింహం. సింహం దగ్గర 7:4 రాసుకున్నారా? 7వ అధ్యాయం 4వ వచనం రాసుకున్నాం. మెటాలిక్ ఏం వాడాడమ్మా? బంగారం సార్. ఏ రాజ్యం అది బంగారం అంటే? బబులోను రాజ్యం సార్. పాలన ఎలా ఉంటది? నియంత పాలన. నియంత పాలన. గ్రీకు పదం మోనార్కీ. ఇంగ్లీష్ పదం యూనిటీ. సేమ్. రెండవది రాసుకోండి అమ్మా. ఓకే సార్. రెండవది రొమ్ము భుజము. 32వ వచనం, 2:32. జంతువు ఎలుగుబంటి, బియర్. ఎలుగుబంటి లేక ఎలుగుబంటు. 7వ అధ్యాయం 5వ వచనం. వెండి రాసుకున్నారమ్మా? వెండి రాసుకుని మాదియా పారసిక.
అక్కడ పాలనా తీరు దగ్గర సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ అనగా రెండు రాజ్యాలు కలిసి పాలిస్తాయి అన్నమాట. సంకీర్ణ ప్రభుత్వం లేక రెండు రాజ్యాల కలయిక. దీన్ని అరిస్టోక్రసీ అంటారు. గ్రీక్ అరిస్టోక్రసీ. ఇంగ్లీష్ లో జియోల్ జియోల్ DUALITY జియోలిటీ. మనం డబుల్ సిమ్ ఉంటది కదా అమ్మా, దాన్ని ఏమంటాడు? జియోల్ సిమ్ అంటాడు. రెండు సిమ్ములు ఒకే దాంట్లో. ఇక మూడవది ఉదరము తొడలు. ఉదరము తొడలు ఇంగ్లీష్ లో ఒకసారి చెప్తారా? DUALITY. జియోలిటీ బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ జియోలిటీ అయితే డబల్ అని రాసేసుకోండి సింపుల్ గా. డబల్. మూడవది ఉదరము తొడలు 2:32. జంతువు చిరుత పులి లీఫార్డ్ 7వ అధ్యాయం 6వ వచనం. మెటాలిక్ వచ్చేదావిడికి ఇత్తడి. రాజ్యం వచ్చేదావిడికి గ్రీసు లేక గ్రీకు దేశం. పాలనా తీరు వచ్చేదాటికి 4 రాజ్యాలు. 4 రాజ్యాలు. దీన్ని ఈ 4 రాజ్యాలను ఏమంటారంటే సింపుల్ గా కూటమి అని రాసుకున్నాం. కూటమి. ఆటోక్రసీ అంట. ఆటోక్రసీ. ఇంగ్లీష్ లో 4-fold. 4-fold. 4 రాజ్యాల కలయిక. ఇక లాస్ట్ది మోకాళ్ళు పాదాలు. 4వది మోకాళ్ళు పాదాలు 2:32. క్రూర మృగం. 7:7. మెటాలిక్ ఇత్తడి. రాజ్యం రోమ. ఇంత ముందు కూడా ఇత్తడే వచ్చింది కదా. 5 ఇత్తడండి. ఇక్కడ ఇనుము. ఇనుము బ్రదర్. ఇత్తడన్నానా? ఓకే సారీ. మోకాళ్ళు పాదాలు, తర్వాత క్రూరమృగము, తర్వాత ఇనుము, తర్వాత రోమ రాజ్యం. 10 రాజ్యాల కలయిక. దీన్ని డెమోక్రసీ అంట. డెమోక్రసీ. ప్రజాస్వామ్య పద్ధతి. ఇంగ్లీష్ లో ఇంపీరియల్. ఇంపీరియల్. IMPERIAL. ఇంపీరియల్. ఓకే అండి. ఇప్పుడు సింపుల్ గా మీకు ఆ ప్రతిమ అర్థమైందండి మీకు? నేను అడుగుతాను, మీరు చెప్పండి. ప్రతిమ అర్థమైందండి? ఓకే. ఫస్ట్ శిరస్సు, ఆ బొమ్మలో శిరస్సు ఏ రాజ్యం అండి? బబులోన్ రాజ్యం సార్. ఆ రొమ్ము భుజాలు ఏదండి? మాదీయ పారసీక రాజ్యం. ఉదరము తొడలు ఏ రాజ్యం అండి? గ్రీక్ సార్. ఆ మోకాళ్ళు పాదాలు ఏదండి? రోమా రాజ్యం. ఎన్ని రాజ్యాలు మొత్తం? 4 సార్. 4 రాజ్యాలు. 4 రాజ్యాలు ఎన్ని శరీర భాగాలు ఇచ్చాడండి?
4 శరీర భాగాలు. ఎన్ని జంతువులతో పోల్చాడండి? 4 జంతువులు సార్. ఆ ఎన్ని మెటాలిక్ వాడాడండి? 4 సార్. 4లో వెయిట్ ఎక్కువ ఏదండి? బంగారం రేట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, వెండి ఎక్కువ, ఇనుము ఎక్కువ, ఇత్తడి ఎక్కువ? ఇనుము వెయిట్ ఎక్కువ సార్. రేటు రేటు ఆ, రేటు బంగారం రేట్ ఎక్కువ కదా సార్. బంగారం రేట్ ఎక్కువ కదండి. బబులోన్ అంటే ఇంకా దానికి మించింది లేదు అని అర్థం. ఆ 4 రాజ్యాల్లో దానికి మించిన రాజ్యం లేదు, ఉన్నతమైనది అని అర్థం. దాని తర్వాత ఏదండి రేట్ ఎక్కువ? వెండి. వెండి సార్. అది మాదియా పారసిక. ఇత్తడి వచ్చేటప్పటికి గ్రీస్. గ్రీక్. ఇనుము వచ్చేటప్పటికి రోమారాజ్యం. అంటే విలువలో చూస్తే లైన్ గా ఫస్ట్ బంగారానికి వేటిస్తాం మనం, వెండికి విలువిస్తాం, ఇత్తడికి విలువిస్తాం, ఇనుముకు లాస్ట్ గా ఇస్తాం. వాస్తవానికి ఇనుముని ఎవరు ఇంట్లో పెట్టుకోరండి, ఎందుకంటే తుప్పటేద్దు కదండి. అవును సార్. ఇనుము ఎవరైనా కొనుక్కునే పెట్టుకోడు, ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ లో కొంటాడు అంతే కదండి. కానీ వెయిట్ పరంగా ఒకలా ఎత్తు అయితే అవి మామూలుగా శిక్షించే విషయంలో దేనితో కొడితే ఎక్కువ బాధపడతాడు చెప్పండి శిక్షా విషయం? ఇప్పుడు ఆ ఇనుము సార్. 4 ఇనుముతో కొడితే మనిషి ఏమవుతాడు? గాయపరచబడతాడు కదమ్మా. అవును. ఇప్పుడు రోమారాజ్యం ఆ మిగతా 4 రాజ్యాల కంటే క్రూరమైనది, చూసారా? కనుక ఆ రాజ్యం దయాదాక్షిణ్యాలు ఉండవు, ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తారు. యేసు ప్రభు అంతటి వారిని చంపేయారు వాళ్ళు. తర్వాత యూదులైన క్రైస్తవుని నిర్దాక్షిణ్యంగా చంపేయారండి వాళ్ళు. అక్క యూదులను కూడా చంపేయారు. యెరూషలేము దేవాలయం పడగొట్టారు. అడ్డొచ్చిన యూదులందరూ కూడా యెరూషలేము నుండి వెలివేసేస్తే ప్రపంచ దేశంలో చెదిరిపోయారంట. చాలా క్రూరమైన పాలన ఇది. కనుక 4 రాజ్యాలు చేత యూదులు దండించబడతారనే దానికి సాదృశ్యం. అయితే పరిపాలన విధానంలో చూస్తే మనం ఏం చూస్తామంటే ఏకరాజ్యం అంటే బబులోను రాజ్యం ఎవరి సపోర్ట్ తీసుకోలేదండి, సింగిల్ గా నిలబడింది, అంతే కదండి, సింగిల్ గా నిలబడింది. అడవికి రాజు ఎవరండి? సింహం సార్. సింహంతో సింహంతో పోల్చబడింది. అంటే సింహము సింగిల్ గానే ఉంటది, ఎవరితో కలవదు కదండి, ఎవరిని దగ్గరికి కూడా రానివ్వదు, ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి కలవదు అనమాట. బబులోను రాజ్యం అంతే, వాళ్ళు ఎవరు సహాయం కోరలేదు. అయ్యా మీరు వచ్చి మాకు సహాయం చేయండి అని ఆ కాలంలో కోరలేదు, తర్వాత కోరారు, తర్వాత గనుక నియంత పాలన అన్నమాట, మనమే పాలించాలి గనుక అందులో విభజన లేదు గనక యూనిటీ కనపడింది. ఓకే, రెండవది ఏదమ్మా? మాదియా పారసిక రాజ్యం. తర్వాత గ్రీకు దేశం ఎన్ని భాగాలు అయిపోయిందమ్మా అలెగ్జాండర్ చనిపోయాక? 4 భాగాలు అయిపోయింది కదండి. గ్రీకు దేశం ఎన్ని భాగాలు అయిపోయింది? 4 భాగాలు. ఈ మాదియా పారసిక ఈ రాజులు కూడా ఏం చేశారంటే ప్రపంచాన్ని పాలించారండి ఒకప్పుడు. ఆ రోజుల్లో 127 సంస్థానాలు ఉన్నాయండి వాళ్ళు. పూర్వకాలం సంస్థానాలు అనేవారు, ఒక రాష్ట్రాన్ని సంస్థానం అనేవారు. దాన్ని పాత తెలుగు సాత్రాపి అనేవారు. సాత్రాపి అంటే రాజ్యం అన్నమాట, చిన్న రాజ్యాలుగా ఉండేది. కనుక ఈ మాదియా పారసికులు ఏం చేసేవారంటే ప్రపంచాన్ని జయించి 127 సంస్థానాలు ఉంటే అందులో భారతదేశం కూడా, హిందూ దేశం కూడా ఉందన్నమాట కదండి. హిందూ దేశం కూడా ఉంది. ఎస్తేరు హిందూ దేశం మీద రాణిగా ఉందండి ఎస్తేరు. గనుక హిందూ దేశంలో ఆ రోజుల్లో ఎవరు పరిపాలన చేస్తారంటే మౌర్యుల పాలన జరుగుతుంది భారతదేశం. ఎవరి పాలనమ్మా? మౌర్య రాజుల పరిపాలన జరుగుతూ ఉంది.
ఆ పరిపాలనా ప్రాంతంలో ఈ ఆఫ్ఘనిస్తాను, తర్వాత పాకిస్తాను దగ్గర సింధు నది, తర్వాత హరప్ప ప్రాంతాలు అన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయంటే ఈ పారసీకుల చేతుల్లో ఉన్నాయి. అయితే ఈ గ్రీకు దేశం అలెగ్జాండర్ ఏం చేశాడంటే ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చేస్తున్నాడండి. వచ్చేసి ఎవరిని పాల్గొట్టేయడండి, మాదియా పారసీక రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వాళ్ళ 127 సంస్థానాలు అన్ని కూడా ఎవరు పాలైపోయినాయండి? ఇప్పుడు అలెగ్జాండర్ పాలైపోయింది. అంటే అలెగ్జాండర్ గెలిచాడు వాటిలో. అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చి పారసిక ఆధీనంలో ఉన్న భారతదేశాన్ని, హిందూ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. భారతదేశానికి వచ్చేటప్పుడు చంద్రగుప్త మౌర్యుడు ఆయన పరిపాలన చేస్తున్నాడు. అతని కుమారుడు చంద్రగుప్త II అని ఆయన కూడా పరిపాలన చేస్తున్నాడు. అతని పాలనలోని గ్రీకు రాజు అయినటువంటి ఎవరండి, అలెగ్జాండర్, అతని యొక్క సేనాధిపతి ఉన్నాడు, నికేటర్ అంటారు. అతడు భారతదేశానికి వచ్చాడు. తర్వాత ఈ గ్రీకు రాయబారకు ఉన్నాడు, మెగాస్తానిస్ అని ఒక ఆయన, మెగాస్తానిస్. ఆయన భారతదేశానికి మౌర్య పాలకులను సందర్శించి భారతదేశ గొప్పతనాన్ని ఇండికా అనే గ్రంథంలో రాశాడు. ఇండికా అనే గ్రంథంలో రాశాడండి. అంటే భారతదేశంలో ఏ రాజు ఉన్నాడు, ఇస్రాయేల్ దేశంలో బైబిల్లో ఉన్న రాజులకి కంపారిటివ్ ఉంటుంది అనమాట. ఇలా లింక్ అది కూడా మీకు నేను నోట్స్ లో లేదంటే మెటీరియల్లో నేను మీకు ఇస్తానండి. అప్పుడు ఇంకా మీరు వ్యక్తిగతంగా చదువుకుని వెలిగించబడతారు. కానీ ఇక ఈ 4 ఇతను చనిపోయిన తర్వాత రాజ్యం ఏమైపోయిందండి, 4 భాగాలు అయిపోయింది. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ పిల్లలు అలెగ్జాండర్ తమ్ముణ్ణి అతని 4 సేనాధిపతులు కుట్ర చేసి, ఒకవేళ అలెగ్జాండర్ గాని చనిపోతే ఇప్పుడు అతని కుమారులు గాని అతని యొక్క తమ్ముళ్ళు గాని వచ్చి రాజ్యం మనదే అంటారు అని 4 సేనాధిపతులు కుట్ర చేసి ఏం చేశారంటే వాళ్ళని విషమిచ్చి చంపేయారు. అప్పుడు వీళ్ళ 4 ఏం చేశారంటే అలెగ్జాండర్ యొక్క ఆ విశాల సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా చేసుకుని 4 భాగాలుగా చేసి పరిపాలన చేశారు. ఆ 4లో 2 చిన్నవాళ్ళు, కసెండర్ లిసికెమస్ ఇలాంటి వాళ్ళు చిన్నవాళ్ళు. కానీ 2 రాజులు ఉన్నారు, టోలామీలు, సెల్యూకైలు. వాళ్ళు ఫైర్లోకి వచ్చారనమాట, అభివృద్ధిలోకి వచ్చారు. ఈ విషయాలన్నీ దానియేలు గ్రంథంలో ఉంటాయన్నమాట. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం అంటాడు వాళ్ళ గురించి అవన్నీ కదా. అందులో ఈ గ్రీకు పాలకులు ఏం చేశారు అంటే యాంటికస్ V అనే ఒక వ్యక్తి పందిని అర్పించాడు, పందిని బలిచ్చాడు అనమాట యెరూషలేము ఆ బలిపీఠాల మీద తమ దేవతలకు. అప్పుడు యుద్ధం జరిగింది, యూదులకి గ్రీకులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గ్రీకులు ఓడిపోయారు. అయ్యో మా పరిశుద్ధ స్థలాన్ని మీరు అపవిత్రం చేశారు, అలా చేయడం తప్పు అని యుద్ధం ప్రకటించారు. ప్రధాన యాజకుడైన మత్తాతస్ అనే ఒక ఆయన యుద్ధం ప్రకటించాడు. అతనికి ఉన్న కుమారులు వాళ్ళు తిరుగుబాటు చేసి యూదులను వాడగొట్టారు. అప్పుడు యూదులు సుమారు 100 సంవత్సరాలు స్వతంత్ర పాలన చేసుకున్నారు. ఈ యూదులు పోరాట యోధులను ఏమన్నారంటే మక్కాబీలు అన్నారు. ఈ మక్కాబీలు చక్కగా 100 సంవత్సరాలు పాలించుకున్న తర్వాత మళ్ళీ ఏ రాజ్యం వచ్చిందంటే రోమా రాజ్యం వచ్చేసి. 4వ రాజ్యం ఏదమ్మా, రోమా రాజ్యం వచ్చింది. రోమీలు మరలా ఈ మక్కాబీల యూదుల్ని గెలిచి వాళ్ళ ఆధీనంలో చేసుకున్నారనమాట. కనుక ఈ తర్వాత కాలంలో ఈ రోమా రాజ్యం ఏమైపోయిందంటే అమ్మా 10 రాజ్యాలు అయిపోయింది. ఎన్ని అయిపోయిందమ్మా, ఒకే రాజ్యం కాస్త 12 భాగాలు అయిపోయింది. తర్వాత చరిత్రలో ఉంటదన్నమాట, సంఘ చరిత్రలో.
ఇప్పుడు మీరు 4 రాజ్యాలు యూదుల క్రింద ఉంటాయని నేర్చుకున్నారు. ఇంకా ఒక్క మాట చదివితే అమ్మ ఇందాక చేతి సహాయము లేకుండానే మాట చదవండి. ఇందాక చదివారు కదా, దానియేలు గ్రంథం చదవమ్మా 2:37, మరియు 38. మరియు చేతి మరియు సహాయం లేక తీయబడిన ఒక చేతి రాయి ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయలుగా విరగొట్టినట్టు ఆ తమకు కనబడెను. ఇంకా చదవమ్మా. ఇప్పుడు అంతటా చేతి ఇనుమును సహాయము లేకుండా అంతట ఇనుమును మట్టియు ఆ, ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కంచబడి కళ్ళంలోని చెత్త వలె కాక ఆ, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా ఆ, గాలి వాటిని కొట్టుకొని పోయెను. చాలమ్మా చాలు. అక్కడ ఒక చేతి సహాయము లేకుండా ఉన్న రాయి మనం చూస్తూ ఉన్నాం కదండి. ఆ రాయి ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడితే ఏమైపోయిందంటమ్మా? ఇనుము, ఇత్తడి, వెండి, బంగారం. ఎన్ని? ఇనుము, ఇత్తడి, వెండి, బంగారం. ఆ 4 రాజ్యాలు ఏమైపోయినాయి అంటే ఇప్పుడు తుత్తినీలైపోయినాయి. తుత్తినీలైపోయినాయి, ఏకంగా దంచబడ్డాయి కదండి. ఇక నామరూపాలు లేకుండా వెళ్ళిపోయినాయి. అంటే అర్థం ఏంటంటే ఇంతకీ ఆ రాయి అంటే యేసు ప్రభు పేరేం పేరమ్మా? రాయి, బండ. ఎవరమ్మా? యేసు ప్రభు పేరేం పేరు? రాయి, బండ. స్టోన్ అంటాడు. స్టోన్ అనే పదాన్ని ఇంగ్లీష్ లో క్యాపిటల్ లో వాడతాడు. రాక్ అంటాడు, రాక్ ఆఫ్ ఏజెస్. యేసు ప్రభు పేరు బండ లేక రాయి. అది ఏ రాయి? నిషేధించబడిన రాయి, సియోనులో మూలరాయి కదండి. తర్వాత అమూల్యమైన రాయి, సజీవమైన రాయి. పేతురుపత్రిక మనం చదువుతాం 2వ అధ్యాయం. కనుక యేసు ప్రభు రాజ్యం స్థాపించబడినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఏమైపోతాయమ్మా? పోతాయి. శాశ్వతం నిలిచేది ఏ రాజ్యం? యేసు ప్రభు నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం. కనుక చేతి సహాయం అంటే యేసు ప్రభుకి ఎవరు సహాయం అక్కర్లేదు కదండి. మానవ సహాయం ఏమి కూడా ఆయనకు అక్కర్లేదు. ఆయన తన ప్రజల పక్షాన్ని ఏం చేస్తాడమ్మా? యుద్ధము చేస్తాడు. ఇప్పుడు ఆ డయాగ్రామ్ అర్థమైంది కదా మీకు కదా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో ఉన్న రాజ్యాలను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సైడ్ హెడ్డింగ్ రాసుకుంటారు. ఇప్పుడు అందులో ఏం రాస్తారంటే బబులోను రాజ్యం అని రాసుకోండి హెడ్డింగ్. బబులోను రాజ్యం. రాసుకోండి అమ్మా అందులో. బబులోను రాజులు అని రాసుకోండి. బబులోను రాజ్యం అని పెట్టి మళ్ళీ అందులో రాజులు అని రాసుకోండి. రాజులు. అందులో ఫస్ట్ నెబో పొల్లాసర్. నెబో పొల్లాసర్. నెబో పొల్లాసర్ BC 6:25 నుంచి 6:5. BC 6:25 నుంచి 605. రెండవది నెబుకద్నెజర్. ఈ రెండవది ఎవరమ్మా? నెబుకద్నెజర్. BC 605 నుంచి 562. BC
605 నుంచి 562 వరకు. రాజుల 2వ గ్రంథం 24:1. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. అంటే నెబుకద్నెజరు తండ్రి పేరు ఎవరమ్మా? నెబోపొల్లాసర్. అక్కడ రాసుకున్నారు కదా, నెబోపొల్లాసర్ కుమారుడే నెబుకద్నెజరు. మళ్ళీ నెబుకద్నెజరు కుమారుడు ఎవిల్ మొరదాకు. రాజుల 2వ గ్రంథం 25-27లో ఉంటదండి. రాజుల 2వ గ్రంథం 25-27లో ఎవిల్ మొరదాకు ఉందమ్మా అక్కడ. రెఫరెన్స్ ఒకసారి ఉందమ్మా అక్కడ చెప్పరా ఉందా? సార్? రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. రాశారా? పీరియడ్ చెప్తారు. బ్రదర్ పీరియడ్ చెప్తారు బ్రదర్. BC 562 నుంచి 562 నుంచి 559. ఓకే బ్రదర్. ఎవిల్ మొరదాక్. ఇతనికి ఇంకో పేరు ఉందండి, ఆమేల్ మొరదాక్. మేల్ మొరదాక్. ఇతనికి ఇంకో పేరు ఏం పేరండి? ఆమేల్ మొరదాక్. ఇతని బావ నెర్గెల్ షరోజర్. ఇతని బావ నెర్గెల్ షరోజర్ ఇతనిని హత్య చేసి రాజు అయింది. అశోక్ బ్రదర్, అక్కడికి అర్థమైందా బ్రదర్? అంటే ఫస్ట్ నెబోపొల్లాసర్, అతని కుమారుడు ఎవరండి? నెబుకద్నెజరు కుమారుడు ఎవిల్ మొరదాకుని ఎవరు చంపేయారండి? అతని బావ చంపేయాడు. అతని బావ హత్య చేసి రాజు అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ రాజు అతనే, నెర్గెల్ షరోజర్. రాసుకోండి, నెర్గల్ షరోజర్. ఇతని ఇంకో పేరు నరిగ్లేసర్. బ్రదర్ రాస్తారా? నరిగ్లేసర్. BC 559 నుంచి 556. ఓకే, నెక్స్ట్ అందులోనే అక్కడే ఏం రాశారు బ్రదర్? ఇది నెర్గిల్ షరోజర్ లేదా నర్గిలేజర్. BC 559 నుంచి 556. ఇతడు BC 556లో మరణించగా, నబోనిడస్ కుట్ర చేసి నెర్గెల్ షరోజర్ కుమారుడైన
లబాషి, మొరదాకు, నెర్గెల్ షరోజర్ కుమారుడైన లబాషి మొరదాకును పదవి నుంచి దించి తానే రాజాయను. రాసారా బ్రదర్? ఓకే. ఇప్పుడు నబోనిడాస్ బీసీ 556 నుంచి 552, బీసీ 556 నుంచి 552. ఇతనికి మరో పేరు నబో నాయిడ్. ఇతనికి మరో పేరు నబో నాయిడ్. ఓకే. కొనసాగింపులో నబోనిడస్ కుమారుడు బెల్షాజర్. నబోనిడస్ కుమారుడు బెల్షాజర్. బెల్షాజర్ బీసీ 552 నుంచి 538. బీసీ 552 నుంచి 538. దానియేలు 5వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. కొనసాగింపులో 70 సంవత్సరాల చెర తర్వాత 70 సంవత్సరాల చెర తర్వాత బెల్షాజరుతో బబులోను రాజ్యం అంతమయ్యింది. బెల్షాజరుతో బబులోను రాజ్యం అంతమయ్యింది. అశోక్ బ్రదర్. బ్రదర్ బబులోను రాజ్యం ఎవరితో అంతమైపోయిందండి? బెల్షస్సర్. బెల్షాజర్. అక్కడ అతడు ఆ యెరూషలేము దేవాలయం నుంచి తీసుకువచ్చిన ఆ పాత్రలో ఆ యొక్క బ్రాందీ గాని విస్కీ గాని ఇవన్నీ తాగేవారు. తర్వాత ఆ పాత్రలన్నీ కూడా అపవిత్రం చేశాడు గనుక ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసింది మెనే మెనే కేకెల్ ఊపార్సీన్ అనే మాటకు అర్థం ఏంటండి? మెనే అనగా నీ ప్రభుత్వాన్ని. తోచగా అది తక్కువగా కనపడింది గనక నీ నుంచి తీసేశానంటే బబులోను రాజ్యం చరిత్ర అయిపోయిందని అర్థం కదండి. కనుక ఇప్పుడు బబులోను రాజ్యం పతనం అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిమలో 2వ రాజ్యం రాస్తారు. ఏ రాజ్యం అంటే ఇది? మాదియా పారసిక రాసుకోండి. మాదియా పారసిక అంటే ఫస్ట్ రాజ్యం అయిపోయింది. ఇప్పుడు మాదియా పారసిక. ఇప్పుడు అందులో రాసుకున్నాడు మాదియా పారసిక రాజ్యాల గురించి మనం రాసుకున్నాం. నెబుకద్నెజరు, బెల్షస్సర్ ఈ 2 పేర్లే కనపడుతున్నాయి కదా బ్రదర్ మనకి. అవును బ్రదర్. మిగతా నెబుకద్నెజరు, ఏమో మిగతా హిస్టరీలో కనపడదు. బాబిలోనియన్ హిస్టరీలో లేకపోతే బైబిల్ హిస్టరీలో మనకు కనపడతాయి. ఓకే బ్రదర్. నెక్స్ట్ ఏం రాస్తారండి? మాదియా పారసీక రాజ్యం పెట్టండి సార్. మాదియా పారసిక రాజ్యం. రాజులను రాసేసి రాజులు.
ఇది నీట్ గా రాసుకునే పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా. మహాకోరేష్ ఫస్ట్ అయిన ఎవరమ్మా? మహాకోరేష్. బీసీ 539 నుంచి 530 వరకు. రాశారమ్మా? మహాకోరేష్ బీసీ 539 నుంచి 530. అక్కడ బ్రాకెట్లు యూదులు యెరూషలేముకు వెళ్ళాలని ఆజ్ఞ ఇచ్చాను. యూదులు యెరూషలేముకు వెళ్ళాలని ఆజ్ఞ ఇచ్చింది. నెక్స్ట్ రాస్తుంది. నెక్స్ట్ కాంబైసిస్ టు కాంబైసిస్ కాంబైసిస్ కోరేష్ కుమారుడు కాంబైసిస్. బీసీ 530 నుంచి 522 వరకు. ఓకే. మూడు ఆయన మహాదర్యావేష్. మహాదర్యావేష్ లేక దర్యావేష్ 1 అని రాసుకుంది. మహాదర్యావేష్ బ్రాకెట్ లో దర్యావేష్ 1. ఇతనికి ఇంకో పేరు ఉంది. హిస్టస్పిన్. హిస్టస్పిన్ హిస్టరీలో హిస్టస్పిన్. హిస్టస్పస్. హిస్టస్పస్ బ్రాకెట్ లో యెరూషలేము మందిరాన్ని తిరిగి కట్టమని ఆజ్ఞాపించింది. యెరూషలేము మందిరాన్ని తిరిగి కట్టమని ఆజ్ఞాపించింది. బీసీ 522 నుంచి 486. బీసీ 522 నుండి 522 నుంచి 516. 516 ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 6వ అధ్యాయం 15 వరకు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుండి 6వ అధ్యాయం 15 వరకు. ఓకే. ఇక నెక్స్ట్ వ్యక్తి అహష్వరోష్ 1. అహష్వరోష్ 1. అహష్వరోష్ 1 బ్రాకెట్ లో ఎస్తేరు భర్త. ఎస్తేరు భర్త. ఎస్తేరు రాజు వివాహం ఆడిన రాజు ఎవరమ్మా? ఎస్తేరు చేసుకున్న రాజు అహష్వరోష్ 1.
అవును బ్రదర్. రాసుకోండి. ఇయర్ చెప్పానమ్మా, ఇయర్ చెప్పలేదు 4 సార్. రాసుకున్నాం. 486 నుండి 465. మధ్యలో బ్రేక్ వచ్చిందా బ్రదర్? ఏం బ్రదర్? మధ్యలో గ్యాప్ వచ్చింది సార్ 5:16 నుండి. మధ్యలో మనకి ఎక్కడ ఎలాగ విడిపోద్ది అంటమ్మా, ఆ దర్యావేష్ 1 ఉంది కదా, దర్యావేష్ 1 తర్వాత మళ్ళీ మనకి అహష్వరోష్ 1 వచ్చాడు. అదే కదమ్మా మీరు అన్నది? అవును. దర్యావేష్ ఎంతమ్మా? 5:22 నుండి 5:16 వరకు సార్. రైట్. తర్వాత గారిది 486 నుండి 465 వరకు సార్. అహష్వరోష్ 1 అక్కడి నుంచి కదమ్మా? అవును సార్. అయితే పైన ఏం చేస్తారంటమ్మా, నేను ఇక్కడ మీకు తప్పు చెప్పాను. దర్యావేష్ 1 ఉన్నారు కదా, దర్యావేష్ 1 దగ్గర 522 నుంచి 485 రావాలమ్మా. ఓకే సార్. తర్వాత ఇప్పుడు 485 నుంచి 464 వరకు అహష్వరోష్ 1 వస్తాడు. ఓకే సార్. ఎంత రాస్తారమ్మా అది? అహష్వేరోష్ సార్ ఆ 485 నుండి 464 వరకు సార్. 64. నెక్స్ట్ రాస్తుంది. తర్వాత అర్థహశస్త 1, అర్థహశస్త 1. అర్థహశస్త 1. ఇతనికి ఇంకో పేరు లాంగి మానస్. లాంగి మానస్. లాంగి మానస్ రాసుకోండి. అర్థహశస్త 1. నాలుగు 64 నుంచి 424. ఇతని కాలంలోనే నెహెమియా పానదాయకుడుగా ఉన్నాడండి, గవర్నర్ అన్నమాట. ఇతని కాలంలో నెహెమియా గవర్నర్ గా ఉన్నాడు. తర్వాత యెరూషలేము ప్రాకారాన్ని కట్టించాడు. ఇతని అనుమతితో యెరూషలేము ప్రాకారాన్ని కట్టించాడు. నెహెమియా గ్రంథం 1 నుంచి 6 అధ్యాయాలు. నెక్స్ట్ అహష్వరోష్ 2. అహష్వరోష్ 2.
ఓకే అండి. నెక్స్ట్ ఆశ్వరోష్ 2 రాశారండి. రాజ్పాల్ అన్న గారికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తుంది. టైం ఎంత అయింది బ్రదర్? 7:21 కదా. అయితే ఈ ఈ రాజులు అయిపోయారు, చిన్నగా దగ్గరకు వచ్చేయారు. ఇది రాసేసుకుంటే మనం బ్రదర్ గారికి ఇచ్చేస్తాం. రాసుకోండి బ్రదర్. ఆశ్వరోష్ 2 అంతేనా మీరు రాసింది? ఆశ్వరోష్ 2 BC 424. BC 424. నెక్స్ట్ దర్యావేష్ 2. దర్యావేష్ 2 424 నుంచి ఎక్కడి వరకు బ్రదర్? ఒక ఇయరేనండి, 1 ఇయరే. BC 424 నుంచి 404 వరకు. దానియేలు గ్రంథం 11:1. తర్వాత అర్థహశస్త 2. ఇంతకుముందు చెప్పింది అహశ్వరేషు 3 బ్రదర్? అవును బ్రదర్. రాసుకోండి బ్రదర్. అర్థహశస్త 2 404 నుంచి 359. 404 నుండి 359. యోధా మతాన్ని సంస్కరించాడు. యోధా మతాన్ని సంస్కరించాడు. నెహెమియా 8వ అధ్యాయం, ఎజ్రా 7 నుంచి 10 అధ్యాయాలు. నెక్స్ట్ అర్థహశస్త 3. సార్ నెహెమ్యా అధ్యాయాలు చెప్పారు సార్. నెహెమియా 8వ అధ్యాయం అండి. ఎజ్రా 7 నుంచి 10 అధ్యాయాలు. నెక్స్ట్ అర్థహశస్త 3. ఓకే. 359 నుంచి 337 వరకు. నెక్స్ట్ ఆర్సేస్ 337 నుంచి 335. 337 నుండి 335. బ్రాకెట్ లో అర్థహశస్త 2, అర్థహశస్త 3, ఆర్సేస్, దర్యావేషు 3 అనే నలుగురు రాజుల ప్రశంస దానియేలు 11:1-2 వచనాల్లో ఉంది. దానియేలు 11వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంది. లాస్ట్ పాయింట్ రాసుకోండి. దర్యావేషు 3
దర్యావేషు 3, నుంచి 333, నుంచి 333, దర్యావేషు 3. కాలములో మహా అలెగ్జాండర్ బబులోను రాజ్యాన్ని పతనం చేసి BC 3:33లో గ్రీకు రాజ్యాన్ని స్థాపించెను. తర్వాత హెడ్డింగ్ గ్రీకు రాజ్యము అని రాసుకుని హెడ్డింగ్ పెట్టుకోండి, తర్వాత రాసుకుందాం. గ్రీకు రాజ్యం. సమయంలో మరి బ్రదర్ గారికి సమయాన్ని ఇచ్చుకుందామండి. ప్రార్థన చేసుకొని ఆఖరి పుస్తకమైన యోహాను సువార్త నుండి మనం విందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, సినాప్టిక్ గాస్పెల్స్ ఆఖరి పుస్తకంలో ఆఖరి పాఠాన్ని మేము వింటున్నాం. మీరు మమ్మను జ్ఞాపకం చేసుకొని కృపతో బలపరచమని, తోడై ఉంటారని యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం ఒక చిన్న మాట చదువుకుందాం. 8వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనం. పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అన్నాడు. ప్రియులారా, ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఖచ్చితంగా కడుగబడిన అనుభవాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. అంటే యేసు ప్రభు ఆయన శిష్యులలోని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే అభిప్రాయం వారిలో కలిగినప్పుడు ఆయన ఈ మాట మాట్లాడిన సందర్భాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం. నేను నిన్ను కడుగకపోతే నాతో నీకు పాలు లేదు అని ప్రభువు చెప్పిన సందర్భం ఎంతో విశేషమైనది. కడుగబడితే ఆ వ్యక్తికి ఏమున్నది అంటే, మనం 1 నుంచి 8 వచనాలు చదవాలి కానీ సమయ భావాన్ని బట్టి. 1, కడుగబడిన వారికి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడిన మాట ఏమన్నాడండి? చదువుతున్నారా లేకపోతే నేను చెప్పేనా? ఓకే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇక్కడ ఒక వ్యక్తి నిజంగా కడుగబడిన అనుభవము కలిగి ఉంటే ఆ వ్యక్తికి ఎక్కడుంటుంది పాలు?
పరలోక సంబంధమైన పిలుపులో పాలుంటుంది అనే విషయాన్ని చెప్పాడు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు. గనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒకటి, కడుగబడిన వారికి పరలోక సంబంధమైన పిలుపులో పాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో వాగ్దానములో పాలు అన్నాడు. వాగ్దానములో పాలు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఉన్నాయి కదండి. ఆయన మనకు అనుగ్రహింప చేసిన వాగ్దానం 2:25 యోహాను రాసిన మొదటి పత్రికలో నిత్య జీవమును అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అనుందా? మీరు చూడాలి. సరే, ఏదేమైనా వాగ్దానములో పాలు అన్నాడు. ఇక మూడవదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 12:8లో శిక్షలో పాలు. శిక్షలో పాలు. శిక్ష అంటే క్రమశిక్ష. జైలు శిక్ష కాదు, మరణ శిక్ష కాదు, ఉరి శిక్ష కాదు. ఇది క్రమశిక్ష. క్రమశిక్ష వేస్తాడు ప్రభు. భూమి మీద ఉన్నంత కాలం కొన్నిసార్లు క్రమంగా మనం ఉండాలి, ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. బాధ వలన విధేయులుగా చేస్తా ఉంటాడు. కాబట్టి శిక్షలో పాలు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో శ్రమలో పాలు. కడుగబడిన వారికి శ్రమలో పాలు అంటే, నేను శ్రమ పొందాను, మీకు కూడా లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యముగా ఉండుడని యోహాను సువార్త 16:33లో చెప్పాడుగా. 16:33లో. కనుక శ్రమలో పాలు. శ్రమలను ఆయుధముగా ధరించాలి అని చెప్పి అదే పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. సరే, ఏది ఏమైనా దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రియ ప్రభు ద్వారా మనము ఖచ్చితంగా కడుగబడిన అనుభవము కలిగి ఉంటే ఒక ఉన్నతమైనటువంటి పిలుపు, హెవెన్లీ కాలింగ్ కదా. ఉన్నతమైన పిలుపు, హెవెన్లీ కాల్, పరలోక సంబంధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, హెవెన్లీ కాలింగ్. హైలీ కాలింగ్, ఉన్నతమైన పిలుపు. హెవెన్లీ కాలింగ్, పరలోక సంబంధమైన పిలుపు. ఆ మాట హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. సరే, ఏది ఏమైనా హోలీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపు అంటాడు పత్రికలో. సరే, ఏదేమైనా ప్రభునందు ప్రియులారా, శ్రమలో పాలు ఖచ్చితంగా. ఎందుకంటే కొన్నిసార్లు శ్రమలు అనేవి మనకు బహుమానాలు ఎక్కువ కలగటానికి కూడా రావచ్చు. ఎందుకంటే శ్రమ లేనిదే ఎవరు కూడా గొప్పవారు కాలేరు. శ్రమ అనేది సహజంగా ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కానీ అది దేవుని కొరకు వచ్చే శ్రమ అయితే, దేవుని కొరకు మనము శ్రమను అనుభవిస్తే ఉన్నతమైన బహుమానం మనకున్నది. ఇప్పుడు నేను 4 విషయాలు అనుకుంటా చెప్పాను కదా. 1, పరలోక సంబంధమైన పిలుపులో పాలు. 2, వాగ్దానంతో పాలు. 3, శిక్షలో పాలు. శిక్షలో పాలు. 4, శ్రమలో పాలు. 5,
పేతురు రాసిన 2వ పత్రిక 1:4 పేతురు రాసిన 2వ పత్రిక 1:4 దేవ స్వభావములు పాలు అన్నాడు. దేవ స్వభావములు పాలు అనే మాట అక్కడ చూడగలం. కడుగబడిన వారు దేవ స్వభావములు పాలివారయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనములు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనములు, నిత్య మహిమలో పాలు, నిత్యత్వములో పాలు. ఇక 7వదిగా కీర్తన 16:6 చదివితే, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను అన్నది. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. కనుక కడుగబడిన వారికి ఏ ఏ విషయాల్లో పాలున్నదో మనం చూస్తాం. ఒకవేళ కడుగబడకపోతే వారికి పాలు ఉండదు. మరి పాలు లేని వారికి వారి పరిస్థితి ఏమిటి? పాలు లేకపోతే వారి పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త 25:41, మత్తయి వ్రాసిన సువార్త 25:41 వ్రాయబడిన మాట ఏమిటంటే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిగుండములోనికి పొండి. నిత్యాగ్నిగుండములో పాలు ఎవరికి? కడుగబడని వారికి. అందుకే కడుగబడాలి. ప్రతి వ్యక్తి కడుగబడాలి. కడుగబడుట మీన్స్ పరిశుద్ధుడగుట. ఇక్కడ కడుగబడుట మీన్స్ తగ్గించుకొనుట. పాదశుద్ధి చేశాడు ప్రభు అంటే, నేనే మీ పాదాలు పట్టుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా పాదాలు గడగండి అని కాదు. యేసు ప్రభు పాదాలు గడిగిన తర్వాత శిష్యులు ఎక్కడైనా పాదాలు గడిగారా ఎవరికైనా? మరి ఇప్పుడు పాదశుద్ధి కార్యక్రమం సంఘాల్లో పెడుతున్నారా? పెట్టడం లేదా? పెడుతున్నారు కదండి. న్యూ ఇయర్ వచ్చిందంటే 31st నైట్ అంతా పాదశుద్ధి కార్యక్రమం పెడతారు, తెల్లారి న్యూ ఇయర్లోకి వస్తారు కొన్ని సంఘాల్లో. అవును, ఎందుకు అలా చేస్తున్నారంటే, ఈ సంవత్సరం అంతా నేను ఇలా ఉన్నాను కాబట్టి నన్ను క్షమించన్నట్టుగా. అంటే అసలు ప్రభువు ఎందుకు అక్కడ నేర్పాడంటే, నేనెక్కువ ప్రభు కుడి పార్శ్వమున ఉంటాను అన్నట్టుగా. వీళ్ళలో తారతమ్యతలు పుట్టాయి. నాయన అందరూ సమానమే, మీకంటే నేను ఇంకా తక్కువ వాడనని చెప్పేసి, నేనే ఇంత తగ్గించుకుంటే మీరెంత తగ్గించుకోవాలని, అది తగ్గింపుకు, విధేయతకు, లోబడుటకు, నమ్రతకు, హెచ్చించుకొనకుండా ఉండడానికి సాదృశ్యంగా చేసిన కార్యం. సరేలేండి. కడుగబడిన వారికి ఏ ఏ విషయాల్లో పాలుందో చెప్పాడు. అంతకుముందు పేతురు అన్నాడు, నీవెన్నడును నా పాదములు కడుగరాదు అన్నాడు కదా 8వ వచనంలో. ప్రభు ఏమన్నాడు? నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు పో అన్నట్టు ఉంది. కనుక దైవ గ్రంథంలో వ్రాయబడినట్లు కడుగబడిన వారికి పాలున్నది. పాలు లేకపోతే వారు అగ్నిగంధకాలతో మండు గుండములో పాలు పొందుదురు. అది 2వ మరణం అని ప్రకటన 21:8 రాయబడింది. ప్రకటన 21:8 వారు పాలు పొందుదురు. ఎందులో? అగ్నిగంధకాలతో మండు గుండం. కనుక ఆ గుండములో పాలు పొందకుండునట్లు పరలోకములో పాలు పొందేవారుగా సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక మాట, మీరు ఎక్కడ పాలివారు అవుతారు?
మీ పాలు ఎక్కడుంది? మీ పాలు ఎక్కడండి? ఆ? ఓ, మాటల్లో లేవు, అన్ని చేతల్లోనేనంటారా? మీ పాలు పరలోకంలో ఉండేటట్టు మిమ్మును మీరు జాగ్రత్త చేసుకోండి. ఎవరికి వారమే జాగ్రత్త చేసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి అదే చెప్పాడు. మనం అక్కడ వరకు వచ్చి ఆగిపోయినట్టుగా నాకు గుర్తు మన పాఠంలో కదండి. కనుక ప్రతి ఒక్కరూ రేపు పరలోక రాజ్యములో పాలు పంపులు పొందగలుగునట్లు, మనోహరమైన స్థలములలో పాలు పొందగలుగునట్లు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ప్రభుపక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పాలు లేని వారి పరిస్థితి చాలా అయోమయం. కనుక ప్రతి ఒక్కరూ పాలు పొందడానికి సిద్ధపడండి. రైట్. మనము రోమన్ అంకె 3లో సార్ సరే, 1 పేతురు 5:6 సార్. నిత్యత్వంలో పాలు అని చెప్పాడు సార్. రెఫరెన్స్ కొంచెం రాసుకోలేదు అన్న, గట్టిగా చెప్పండి. సరే, 5వ విషయంలో సార్ నిత్యత్వంలో పాలు అని చెప్పారు కదా. 5:1. 5:1. థాంక్ యూ. మనము శిష్యులతో ఆంతరంగిక సంభాషణలన్నీ చెప్పుకొని 13వ అధ్యాయం 1 నుంచి 17వ అధ్యాయం 26 వరకు మనము చెప్పుకున్నాం. ఇప్పుడు 4వది, రోమన్ అంకె 4, మహిమ పొందిన యేసు. అక్కడ మనం చెప్పుకోవాలి, మహిమ పొందిన యేసు. 18వ అధ్యాయం 1 నుంచి 21, 25 త్వరగా రాసుకో. మహిమ పొందిన యేసు 18వ అధ్యాయం 1, 21 నుండి 25. అందులో 1, హింసలు మరణం మూలంగా, హింసలు మరణం మూలంగా, హింసలు మరణం మూలంగా. 18:1 నుండి 19:42. అందులో ఏ నిర్బంధం 18:1 నుండి 14. 18:1 నుండి 14. బి, పేతురు బొంకడం. 18:15 నుండి 18, 15 నుండి 18, 25 నుండి 27. 25 నుండి 27. 3, యూదుల న్యాయ విమర్శ. 18, 19 నుండి 28. 18, 19 నుండి 28. 4, పిలాతు ఎదుట. 18, 29 నుండి 19, 16. 18, 29 నుండి 19, 16. 5, శిలువ శిక్ష. సారీ, ఏబిసిడీలు చెప్పుకుంటున్నాంగా, ఏబిసిడీలు రాసుకోండి వరుసగా.
ఈ అన్నమాట శిలువ శిక్ష 19, 17 నుండి 30. 19, 17 నుండి 30. ఎఫ్ మరణం 19, 31 నుండి 37. 19, 31 నుండి 37. జి సమాధి. సమాధి 19, 38 నుండి 42. 19, 38 నుండి 42. రోమన్ అంకె 1 విన్నాం. ఇప్పుడు రోమన్ అంకె 2 లో రోమన్ అంకె 4లో 2. రోమన్ అంకె 4లో 2. పునరుత్థానం జీవం మూలంగా. పునరుత్థానం జీవము మూలంగా. అందులో ఏ 2లో ఏ యెరూషలేములో ప్రత్యక్షాలు. యెరూషలేములో ప్రత్యక్షాలు. ఇరవై 1 నుంచి 31. 21 నుంచి 31. ఏలో 1 మరియకు. మరియకు 21 నుంచి 18. 1 నుంచి 18. రెండు 10 మంది శిష్యులకు. 10 మంది శిష్యులకు. 10 మంది శిష్యులకు. 20, 19 నుండి 23. 20, 19 నుండి 23. 3 తోమాకు. 20, 24 నుండి 31. 20, 24 నుండి 31. బి గలిలయలో ప్రత్యక్షాలు. గలిలయలో ప్రత్యక్షాలు. గలిలయలో ప్రత్యక్షాలు. 21, 1 నుంచి 23. గలిలయలో ప్రత్యక్షాలు 21, 1 నుంచి 23. అందులో 1 విఫలమైన చేపల వేట. విఫలమైన చేపల వేట 21, 1 నుంచి 8. 21, 1 నుంచి 8. 2 ఉదయ భోజనం వద్ద యేసు. ఉదయ భోజనం వద్ద యేసు. 21, 9 నుండి 14. 21, 9 నుండి 14. 3 యేసు పేతురును ప్రశ్నించడం. యేసు పేతురును ప్రశ్నించడం.
21, 15 నుండి 23. ఇరవై ఒకటి 15 నుండి 23. సి రచయిత పలుకులు. 21, 24, 25. 21, 24, 25. రైట్. టైం అయింది. టైం సరిపోలే. యోహాను సువార్త, ప్రకటన గ్రంథం ఈ రెండింటికి ఉన్నటువంటి సంబంధాన్ని మనము విందాం తర్వాత పాఠంలో. తర్వాత పునరుత్థానుడైన క్రీస్తును దర్శించిన వారున్నారు, వారిని గురించిన సంగతి విందాం. ఆ తర్వాత గ్రంథం ప్రస్తుత కాలానికి అన్వయింపు కూడా విందాం. ఆ తర్వాత మనము ద సర్వే ఆఫ్ యాక్ట్స్ కొరకైన విషయాలు మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరెంతో ఎక్కువగా ప్రేమించారు, కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. మీ వాక్యములో ఉన్న వాస్తవాలు తేటగా మాకు బయలుపరిచారు. కడుగబడితే పాలున్నదని ఎంతో దివ్యంగా మాతో మాట్లాడారు. కనుక ప్రతి విషయంలో మీకు మహిమ తేవడానికి మమ్మను సిద్ధపరచమని, ప్రతివారు కడుగబడిన అనుభవం కలిగిన వారుగా జీవించుటకు ఆయత్తపరచమని కోరుచు, మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.